ఏమంటారు గ్యాంగ్ స్పిరిట్ రాజుగారి ట్రాన్స్పరేషన్ వంగా మార్క్ ఊచకోత అని చెప్పవచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఎవరికి తెలియకుండానే మారిపోయిన రాజుగారు అని చెప్పవచ్చు. అరే ఇటు చూడండి భయ్య, ఈ మధ్యన మన ప్రభాస్ రాజు గారి లుక్స్ మీద, ఆ బిర్యానీలో ముచ్చడం మీద ఏదేదో వాగిన వాళ్ళందరూ ఒకసారి గీడ కళ్ళు తెరిచి చూడండి. స్పిరిట్ షూటింగ్ దగ్గర పడుతుంటే డార్లింగ్ ఎవరికి తెలియకుండానే సైలెంట్గా మారిపోతున్నాడు. ఆ కటౌట్ చూస్తుంటే మళ్ళీ పాతరాజు గారికి గుర్తున్నారు, 6 అడుగుల బుల్లెట్ లెక్క తయారయ్యాడు. జనం తెలియకముందే ప్రభాస్ ఫిట్ అయిపోయి పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఆ కాకి డ్రెస్లోనే మన రాజుగారిని చూస్తే విలన్లకి నెక్కర్ తలిసిపోవాల్సిందే, ఏకంగా పోటీ పడేలా ఉన్నాడు. ఇక సినిమాకైతే కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు? మన సందీప్ రెడ్డి వంగ. ఈయనని వైల్డ్ అనే పదానికి అర్థమే తెలియదు. అసలు సినిమా పేరు స్పిరిట్ అని పెట్టిండు కానీ మన ముందు బాటిల్ స్పిరిటా లేక పోలీస్ స్పిరిటా అని జనం జోకులు వేస్తున్నారు. సందీప్ వంగ రికార్డ్ చూస్తుంటే 2 ఉండేటట్లు ఉన్నాయి. ప్రభాస్ పోలీస్ అయ్యి విలనై కొడుతుంటే మందు తాగుతుంటే అది పక్కా వంగ మార్క్ సినిమా అవుతుంది. వంగ గారు మా రాజుగారికి ఒక గట్టి హిట్ ఇవ్వాల్సిందే. ప్రభాస్ రాజస్థాన్కి నీ వైలెన్స్ తోడైతే ఇండియాలో ఉన్న రికార్డులన్నీ గాలిలో కలిసిపోవాల్సిందే. హీరోయిన్ ఎంట్రీ అయితే, ఎందుకంటే విజువల్ చీకట్లో గల్లీలో హీరోయిన్గా మొన్న రీసెంట్గా సిగరెట్ అంటించింది అయితే అసలు మజా అక్కడే ఉంది. హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ అంటే ఏదో పూల మొక్కల మధ్యలో నుంచి నడుచుకోకుండా వస్తుంది అనుకోకండి. ఇది వంగ సినిమా భయ్య. ఒక చీకటి గల్లీలో స్టైలిష్గా లైటర్ వెలిగిస్తే ఆ పొగ మధ్యలో నుంచి ఎంట్రీ ఇస్తుందట. ఆ వెలిగే అది వంగ మార్క్కి పరాకాష్ట అని చెప్పవచ్చు. ప్రభాస్ పోలీస్గా విలన్ని దంచుతుంటే హీరోయిన్ పక్కన కూర్చొని లైటర్ వెలిగిస్తూ దారి చూపిస్తుందా ఏంది భయ్య? బహుశా ఆ స్పిరిట్ హీరోయిన్ చేతిలో ఉన్న లైటర్లోనే ఉందేమో, అది నా డౌట్. అయితే అసలు ముచ్చటకు వస్తే రాజసం అంటే ప్రభాస్, రౌద్రం అంటే సందీప్ వంగ. ఈ ఇద్దరు కలిసి వచ్చేదే స్పిరిట్. రాజుగారు వస్తున్నారు, రికార్డులు సర్దుకోండి. బొమ్మ ఎట్లుందో టీజర్ వస్తే కానీ తెలియదు. ఏమంటావు భయ్య? మన రాజుగారి కొత్తలు చూసి షాక్ అయ్యావా లేదా? కామెంట్ కొట్టు.